తెలంగాణ ప్రముఖ కవి రచయిత అందశ్రీ మృతి పట్ల బోధన్పట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ చౌరస్తా సమీపంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పి. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గొర్రె కాపరిగా కూలీగా జీవనం సాగించినప్పటికీ సామాజిక స్పృహతో శ్రామిక ప్రజల సమస్యలపై స్పందిస్తూ లోతైన రచనలు చేసిన అందశ్రీ తెలంగాణ ఉద్యమానికి మానసిక బలమిచ్చారని గుర్తు చేశారు. బోధన్ దీక్షల సమయంలో ఆయన ఇచ్చిన ప్రేరణ మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన మరణం తెలంగాణ శ్రామిక ప్రజలకు తీరని లోటు అని సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి బి. మల్లేష్, అడ్వకేట్ శ్యామరావు, సాయిబాబా గౌడ్, సుధాకర్ చారి, హనుమంతరావు, విద్యాసాగర్, సీతారాం, కాజా, అంజద్ ఖాన్, నజీర్, ఇర్షాద్, గాండ్లరాములు తదితరులు పాల్గొన్నారు. प्रमुख कवि जोहार अंधश्री गार के जोहार अंधश्री गार के अमर है अंधश्री अमर है अमर है अमर है अंधश्री अमर है अमर है अमर है अंधश्री अमर है जोहार अंधश्री गार के అనేక పాటలు రచించి ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మృతి చెందినటువంటి అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ 2 నిమిషాలు. జోహార్ అందశ్రీ గారికి జోహార్ అందశ్రీ గారికి అటువంటి వాళ్ళందరూ నేడు పొద్దున లేవగానే 7-7:30కి ఆ టైంలో వార్తలు చూసేటప్పటికీ అందశ్రీ గారిక మనకు లేరు అనేటటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి వార్తల్ని టీవీలో చూడడం జరిగింది. ఆయన తన యొక్క ప్రస్థానాన్ని సిద్దిపేట జిల్లాలో జన్మించి ఒక గొర్రెల కాపరిగా పనిచేస్తూ తర్వాత మేస్త్రి చేతి కింద మేస్త్రి పని చేస్తూ చదువు లేకున్నా నిరక్షరాస్యుడు పాఠశాలకు పోకున్నా కానీ తెలంగాణ సమాజం గురించి తెలంగాణ బాధ గురించి అనేక కవిత్వాలు చేయడం జరిగింది. ఆ కవిత్వాల్ని పాటల రూపంలో కూడా తెలంగాణ ప్రజలకు అందించడం జరిగింది. మలిదశ ఉద్యమం తెలంగాణలో నడుస్తున్నప్పుడు బోధన్ జేఏసీ తరఫున కూడా ఏదైతే నిరాహార దీక్షలు సుమారు 1500 పైబడి రోజులు నడిచిందో అందులో భాగంగా నేర్నాల కిషోర్తో పాటు ఈ బోధన్ శిబిరాన్ని సందర్శించి బోధన్ జేఏసీకి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఇవాళ మన నుంచి దూరం, తెలంగాణ ప్రజల నుంచి దూరం కావడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆయన తెలంగాణ సమాజం గురించి ఏదైతే పాటలు అందించిందో దాంట్లో ముఖ్యమైన పాటలు చూడా చక్కని తల్లి, వివిధ కుల వృత్తులను ప్రదర్శించినటువంటి పాట అది. అట్లాగే మానవత్వం గురించి తన యొక్క పాట ఉన్నది, మాయమైపోతున్నాడమ్మ, మానవులు మానవత్వానికి దూరంగా పోతున్నారని ఆ పాటలో చెప్పడం జరిగింది. అట్లాగే ఉద్యమం నడిచేటప్పుడు మన తెలంగాణ ఉద్యమం కోసం ఒక పాట కావాలని చెప్పేసి జయ జయ హే తెలంగాణ అనే పాటను కూడా రాసింది అతనే. ఉద్యమంలో ఆ పాటని తెలంగాణ గీతంగా స్వీకరించాలని చెప్పేసి ఉద్యమకారులందరూ కూడా అనుకోవడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని తెలంగాణ గేయంగా తీసుకోవాలని చెప్పినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వము స్పందించలేదు, అది అట్లనే పెండింగ్ అయిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత మొన్న ఆ గేయాన్ని తెలంగాణ గేయంగా తీసుకొని ఇప్పటి ప్రభుత్వము దాన్ని తెలంగాణ గేయంగా అందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఉద్యమంలో ఆ గేయాన్ని అన్ని పాఠశాలల్లో కూడా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది పక్కన పెట్టేసి ఆ గేయాన్ని ఆలపించాలని అనేక పాఠశాలలో మేము తిరిగి చెప్పడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్లో ప్రేయర్లో ఆ పాటను కొనసాగించడం జరిగింది. ఏదేమైనా తెలంగాణ సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ మన నుంచి దూరం కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైనా గత
2-3 నెలల నుంచి ఆరోగ్యం బాగలేక ఈ పొద్దున పూటనే ఆయన చనిపోవడం జరిగింది. ఆ వార్త వినగానే యావత్ తెలంగాణ ప్రజలు దుఃఖంలో మునిగిపోవడం జరిగింది. ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ సంతాపాన్ని తెలియజేస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అయినటువంటి అందశ్రీ మరణం చాలా విచారకరం. అందశ్రీ కేవలము ఈ యొక్క గేయం మాత్రమే కాకుండా మట్టి మనుషులు, తెలంగాణ సంస్కృతి, సాధారణ ప్రజలు, కులవృత్తుల వాళ్ళు పడేటువంటి బాధలంతా కూడా స్వయంగా ఆయన చూసి ఆయన మేస్త్రి పని చేసుకుంటూ వచ్చేసి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని కవితా రూపంలో చిన్న చిన్న పదాలతోటి పెద్ద ఛందస్సు ఇటుతోటి కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో పాడినటువంటి రాసినటువంటి అందశ్రీ గారు ఎంతో ఉన్నతంగా ఎదిగి ప్రజల మనసులో, తెలంగాణ ప్రజల వాసుల్లో గుండెలో నిలిచినటువంటి వ్యక్తి మరణం అనేది విచారకరం, చాలా బాధాకరం. ఆయన జీవించినంత కాలం కూడా ఈ యొక్క సంస్కృతి పట్ల, ఈ దోపిడీ విధానం పట్ల అనేక కలత చెందినటువంటి వ్యక్తి. ఆయన మొదట మేస్త్రిగా పనిచేసినట్టు మేము తెలంగాణ న్యాయవాదుల సంఘంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు అడ్వకేట్గా ప్రారంభించినటువంటి సందర్భంలో నిజామాబాద్లో ఆయన ఉన్నాడు. అయితే ఆయన ఇంత ప్రాచుర్యం మొదలేదు కాబట్టి ఈయన ఒక సాధారణ వ్యక్తిగానే మేము కలవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టులు అయినటువంటి యాదగిరి కానీ, ఆకుల పాపయ్య, ఇలాంటి వాళ్ళతోటి వనమాల కృష్ణ, వీళ్ళు కార్మిక శ్రామిక శక్తులతో పనిచేసిన ఉద్యమాల్లో ఈయన కూడా కలిసి వచ్చి అనేక విషయాలు చెప్తుంటే అప్పుడు అనుకునేటువంటి వాళ్ళు ఈయన ఇంత బాగా పాట పాడుతున్నాడు, మట్టి పని చేసుకుంటూ, సరే ఏదోలే దీనికి గుర్తింపు ఉంటుందా లేదనేది. తొలి రోజులు అంత గుర్తింపు లేకపోయినా కానీ రాను క్రమేణా అనేక మంది ఆయన ఆదరించారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి రోజుల్లో కూడా సంస్కృతి పట్ల, ఈ యొక్క ప్రజా ఆచార వ్యవహారాల పట్ల ఆయన నిబద్ధతతో పనిచేసి రచయితగా ఎన్నో గేయాలు రచించి ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ఆయన మరణం చాలా విచారకరం, బాధాకరము. ఆయన మరణానికి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి కుటుంబ సభ్యులు కూడా సానుభూతి ప్రకటిస్తున్నాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున కూడా నేను దీనికి ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.